హాయ్ అండి. అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎందుకు నేను డైలీ వ్లాగ్స్ పెట్టకూడదు, డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ గురించి యూట్యూబ్‌లో చెప్పకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కంటెంట్ క్రియేషన్ చేయాలి అంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేనేం చేసినా సింగిల్‌గా, సోలోగానే చేసుకోవాలి. ఎవరు ఏదైనా ఫోన్ పట్టుకొని ఈ వీడియో తీయండి అంటే ఎవరికీ చేతకాట్లేదు. ఇంకోటి నాతో పాటు చేస్తారు అనుకుంటే యాక్టింగ్ కూడా ఎవరికి రాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా రాదనుకోండి. కాకపోతే నేను చాలాసార్లు ట్రై చేశాను. షార్ట్స్ మా మా ఆవిడతో కలిపి చాలాసార్లు షార్ట్స్ చేసాం. అది కూడా కొన్ని ఓన్ వాయిస్ చేసాం, కొన్ని రీమిక్స్ చేసాం. చాలా మటుకు 90% రీమిక్సే చేసాం. ఒక 10% ఓన్ వాయిస్ చేసాం. ఏదో అట్లా సెట్ అయ్యి అరౌండ్ 1800 దాకా సబ్స్క్రైబర్లు వచ్చారు. కాకపోతే డైలీ వర్క్స్ పెట్టేసి ఇదంతా ఒకరితో పని లేకుండా నా ఒక్కడిని నేను చేసుకొని పెట్టేద్దామని తీస్తున్నాను వీడియో. యాక్చువల్లీ నాకు మాట్లాడతాం అంత ఇదిగా రాదు. ఇన్ఫ్యాక్ట్ మీరేమనుకోవద్దు, నేను చెప్పింది కరెక్టే. నాకు మాట్లాడతాం అంత ఇదిగా రాదు. ఎందుకంటే నేను పబ్లిక్లో కూడా నేను పెద్దగా మాట్లాడను. ఎక్కడైనా సరే నా ఓన్ క్రియేషన్లో ఏదైనా సరే నేను అనుకుంటూ వెళ్ళిపోతాను అంతే. నేను ఎక్కువగా ఎవరితో డిస్కస్ చేయను, ఏది చేయను. నాకేంటంటే ఓన్లీ వర్క్ ఫస్ట్ అనుకుంటా. ఏదైనా సరే పని దానంతా అదే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ డిస్కషన్స్ చేయను ఏది పెద్దగా. సో ఇది నా పల్లెటూరు గురించి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పొద్దున్నే లేచి ఒక కాఫీ తాగి నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంక ఇంట్లో మా పాప, మేము ఉండేది పొలంలో ఉంటున్నాం ప్రజెంటు. ఊర్లో ఏమన్నా మా అమ్మ, మా నాన్నమ్మ వీళ్ళందరూ ఉంటారు. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటాం. సో ఇక్కడ ఊరు బయటనే కాదే కానీ ఊర్లోనే ఉంటుంది పొలం. ఇంటి ముందర మొత్తం పూల మొక్కలు కాడి నుంచి అన్నీ ఉన్నాయి. నర్సరీ, ఇది వచ్చేసి షేడ్ నెట్ నర్సరీ, నారు పెంచుతాం. ఇది సీజన్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ సీజన్ వచ్చినాక మళ్ళీ నారు ఉంటుంది. ఇప్పుడు లాన్ అయితే ఎంటీ ఏం లేదు, జస్ట్ టమాటా వేసాం. ఇది వచ్చేసి గులాబీ మొక్కలు అప్పుడు ఈ మా అమ్మ నాటింది, తర్వాత మా ఆవిడ చూసుకుంటుంది. ఇదంతా డైలీ రొటీన్ మీకు రేపటి నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే విలేజ్లో ఎలా ఉంటారు, విలేజ్ లైఫ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. సో మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను విలేజ్ లైఫ్ గురించి. థ్యాంక్ యూ.